ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ రంగు ఎవరు రాశారు? ఇది కూడా మిస్టర్ తలపొగురు పని అయి ఉంటుంది. సప్లైస్ అన్నీ కరెక్ట్ టైంకి అంతా వెళ్ళిపోవాలి. లేదు ఏమి సరే, ఏ ఇష్యూ లేదు. ఇది మీరే చేశారా? ఒక నిమిషం, ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను. మీరు నా ముఖం మీద కలర్ పోసేసి పని వంక చెప్తూ మీరు తప్పించుకోలేరు మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ. నో జెంటిల్మెన్, నేనేం మార్కెట్లో లేరు. యాక్చువల్లీ ఇక్కడ ఒక పిచ్చమ్మాయి నా మీద అనవసరంగా కోపం తెచ్చుకుంటుంది. నేను చెప్పేది, జెంటిల్మెన్, crazy is not me, but the person you are in the business is. He gets up in the morning, colored someone's face, that too even without her permission. yeah, I'll call you back. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసా నీకు? లేదు తెలీదు. ఒకవేళ మీకు అంత ప్రాబ్లమ్ గా ఉండుంటే నాకు కలర్ రాయడానికి ముందే వాళ్ళ పేర్లు లిస్ట్ కూడా ఇచ్చేయాల్సింది. నేను అసలు నీకు ఆ కలర్ రాయలేదు. నాకు తెలుసు మీరు ఇలా ఒప్పుకోరు అని. ఒక్క నిమిషం. నీ కలర్ రాసింది బ్రో కాదు, నీ కలర్ రాసింది నేను. ఏంటి? ఈ హౌస్ లో నీకు ఫస్ట్ హోలీ కదా, మరి కొంచెం సరదాగా ఉండి తీరాలి. అండ్ ఒకవేళ నువ్వు యాంగ్రీగా ఉన్నా సరే తప్పుగా అనుకోకు, హోలీనే కదా. ఈయన్ని కాపాడడానికి మీరు ఇదంతా చేస్తున్నారా? రిపోర్టర్వి కదా, సాక్ష్యాలు కూడా వెతకడం నేర్చుకో. సరే, మనుషుల వల్ల తప్పులు అయిపోతుంటాయి. నేనేమైనా దేవున్నా ఏంటి? నువ్వు నాకు ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ని స్పాయిల్ చేసావో తెలుసా? నా మీద నిందలు కూడా మోపావు, అండ్ ఒక సారీ కూడా చెప్పలేదు. ఈ వర్డ్ నీ నోట్ నుంచి చాలా సులువుగానే వస్తుంది కదా. నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను రేఖ. ఐఎమ్ సారీ. అదొకప్పుడు, ఇప్పుడు కాదు. గత కొంతకాలంగా నేను ఒక పాషాణ హృదయం ఉన్న వ్యక్తితో ఉంటున్నానుగా, నాది కూడా పాషాణ హృదయం అయిపోయింది. గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. చినుకంత వర్షం, అణువంత పాశం, సంద్రాన్ని తాకింది సెలయేరులా. ఇది సంతోషమో మేఘ సందేశమో, హరివిల్లు విరిసింది నిశిలో ఇలా. మది సందేహమో విధి సందోహమో, బంధాలు మారాయి ప్రబంధాలుగా. థ్యాంక్స్. చాలా బాగుంది. నీ నోటి నుంచి థ్యాంక్స్ అయితే చాలా ఈజీగానే వస్తుంది, కానీ సారీ చెప్పడానికి ప్రాబ్లమా? ఈ రాయి ఏంటి వెన్నలా మారిపోయింది? రాయి వెన్న అయింది కానీ కరగలేదు. అరే చాలా ఆపు సుమా,
నువ్వు నాకు ఎలాంటి హారతిస్తున్నావు అంటే నేనేదో కొత్త పెళ్లి కూతురునైనట్టు. వదినా, మీరు కొత్త పెళ్లి కూతురు అయ్యుండకపోవచ్చు, కానీ మీకు ఆ దుర్గమ్మ తల్లి ఒక కొత్త జీవితాన్ని అయితే ఇచ్చింది. కానీ ఇక్కడ ఎవరో మీకు కంప్లైంట్ చేయడానికి చాలా రెడీగా ఉన్నారు. మీరు మరీనండి. సరే, ఇంకా జోకులన్నీ ఆపండి. ఇక కొంచెం హోలీ పండుగ జరుపుకుందావా? ఆ తర్వాత ధ్రువ్ ఇంకా ఉన్నతి హోలీ పార్టీ కూడా వెళ్ళాలి కదా, అవునా? ఐఎమ్ ఫుల్లీ రెడీ. పెళ్లి తర్వాత ఇదే నా మొదటి హోలీ. అండ్ నేను ఒక స్పెషల్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నాను, అందరికంటే ముందొచ్చి నాకు కలర్ రాస్తారని. ఓ హలో, ఏంటి అంత అమాయకంగా బిహేవ్ చేస్తున్నావా? నువ్వు మరీ అంత అమాయకుడివేం కాదు. ఉన్నతి నీ గురించి చెప్తుంది. నాకు కలర్స్తో హోలీ ఆడటం ఇష్టం ఉండదు. ధ్రువ్, వెళ్ళు. ఈ పింక్ కలర్. చూసావా బేబీ, మీ నాన్న కలర్స్ విషయంలో ఎంత పిసినారో. జస్ట్ కొంచెం కలరే రాశారు నాకు. నాన్న, ధ్రువ్, అది అలా ఉండాలి. నాకు తెలుసు ధ్రువ్, నువ్వు ఈ కలర్ రాసింది కూడా అత్తయ్య గారి ప్రెషర్ వల్లే అని. కానీ నేను అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాను. మన మొదటి హోలీ నువ్వు ఎప్పటికీ మర్చిపోకుండా చేస్తాను. హ్యాపీ హోలీ బిగ్ కో సిస్టర్ ఇల్లా. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. అరే ఇదేంటి శైలజ, మన ఇంట్లో జంటలు ఎంత బోరింగ్గా ఉన్నారో చూడు. అరే హోలీ ఇలా ఆడతారు ఎవరైనా? ఒకరికొకరు ఇలా బొట్టు పెట్టుకుంటున్నారు, పెద్దోళ్ళు హోలీ ఆడుతున్నట్టు. అరే కొంచెం జోష్ తీసుకురండి, రంగులు విసురుకోండి. శైలజ నువ్వేనా చెప్పు వీళ్ళకి. ఇదిగోండి మావయ్య గారు, మన ఇంట్లో అందరికంటే రొమాంటిక్ జంట వచ్చేశారు. అరే అద్ది భలే ఉన్నారు. రా బంగారు తండ్రి, సంతోషంగా ఉండు. హ్యాపీ హోలీ బాబాయ్ గారు. రాఘవ, రేఖ, మొదటి హోలీకి శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ పిన్ని గారు. సంతోషంగా ఉండు, చల్లగా ఉండు నాన్న. హ్యాపీ హోలీ. నేను స్వీట్స్ తీసుకొస్తాను. అమ్మా రేఖ, శైలజ, ముందు మీరు ఒకరికొకరు రంగులు పూసుకోండి త్వరగా.